మాతృభాషను నిరాదరించడం సరికాదు, వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడుదాం అని చెప్పడము ఉద్దేశంగా గల పాఠ్యాంశం అన్నాడు. ఆప్షన్ 1 సమదృష్టి, ఆప్షన్ 2 నా చదువు, ఆప్షన్ 3 అక్షరము, ఆప్షన్ 4 మమకారం. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా మనకి 6th, 7th, 8th వివిధ క్లాసెస్ లో నుంచి మనకు ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగిందండి. మరి ఈ ప్రశ్న యొక్క సమాధానం ఏంటమ్మా అంటే మమకారం అని చెప్పుకుంటాం. మరి మమకారం అనే పాఠ్యాంశాన్ని రాసిన కవి ఎవరు సార్ అంటే చిలుకూరి దేవపుత్ర అండి. ఎక్కడ ఎన్నో క్లాస్ అమ్మా అంటే 6వ తరగతిలో నుంచి ఈ క్వశ్చన్ అడిగాడు. మరి సమదృష్టి 8th క్లాస్ లో ఉండి మరి ఈ సమదృష్టి అనే పాఠ్యాంశం రాసిన కవి ఎవరు అంటే పైడి తెరేష్ బాబు గారిని చెప్పుకుంటాం. అదేవిధంగానే అక్షరం అన్న మరి అక్షరము అనేటువంటి పాఠ్యాంశం రాసిన కవి ఎవరమ్మా అంటే రావినూతల ప్రేమ్ కిషోర్ గారిని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ప్రక్రియ ఏంటమ్మా అంటే అక్షరం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచ్చేసి గేయం. మరి ఇతివృత్తం ఏంటమ్మా అంటే చదువు విశిష్టత లేదా అక్షరం యొక్క గొప్పతనం, చదువు యొక్క గొప్పతనం అని చెప్పడం అనేది జరుగుతుంది.